మీరు ఒక వ్యాపారస్తులుగా గత 5 సంవత్సరాల సంక్రాంతికి, ఇప్పుడు కూటమిలో ఉన్న సంక్రాంతికి మీ వ్యాపారాలు ఎలా ఉన్నాయి సార్? మా వ్యాపారాలు పూర్తిగా తగ్గిపోయినాయి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత. గత 7 నెలల కాలంలో మనం చూసినట్లయితే ఇదే సంక్రాంతి రోజుల్లో రోజుకు 2 లక్షల రూపాయల వ్యాపారస్తులు ఈ రోజున 50,000 అమ్మలేని పరిస్థితి ఏర్పడింది. దీనికి ప్రధానమైనటువంటి కారణం ప్రజల యొక్క కొనుగోలు శక్తి తగ్గిపోవటం. ఈ కొనుగోలు శక్తి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో నెలకి ఏదో ఒక పథకం రూపంతో పేద ప్రజలందరికీ కూడా మరి వాళ్ళకి చేతిలో డబ్బులు ఉండటం వలన వ్యాపారానికి వచ్చి వ్యాపారస్తులు వాళ్ళకు వచ్చిన ఆదాయాన్ని కొంత ఈ వ్యాపారాలు చిల్లర కొట్లు కానీ లేకపోతే ఫ్యాన్సీ కానీ లేకపోతే ఇంకా ఏదే రకంగా పరికరాలను కొనుక్కొని వాళ్ళందరూ కూడా మన తలసరి ఆదాయం పెరిగే రకంగా దోహదపడ్డది. ఇప్పటికీ తిరువూరులో 7 నెలల కాలంలో కిరాణా వ్యాపారస్తులు 4 మరి షాపు క్లోజ్ చేయటం జరిగింది. అలానే ఫ్యాన్సీ కొట్లు ఏ షాపులో అయినా సరే వ్యాపారం పూర్తిగా తగ్గిపోయింది. 100కి 100 రూపాయలు. ప్రజల దగ్గర డబ్బు లేదు. సూపర్ సిక్స్ కాదు, సూపర్ 7 ఇస్తే ఏమి ఉండదు. జగన్మోహన్ రెడ్డి కంటే ఎక్కువ ఇస్తానన్నాడు. జగన్మోహన్ రెడ్డి ఇచ్చే పథకాలు కూడా ఇవ్వట్లా, అమలు చేయట్లేదు. 100కి 100 రూపాయలు అమలు చేయకపోగా ఇంకా ప్రజల మీద ఇంకా నడ్డి విరిచే విధంగా పన్నులు, కరెంటు ఛార్జీలు విపరీతంగా పెంచాడు. తగ్గిస్తానన్నాడు. ఆయన చెప్పింది ఏది చేయడు, చెప్పింది చేయడు. ఆయన పెంచాడు తగ్గకపోగా. కాబట్టి ఈ 7 నెలల కాలంలో వ్యాపారాలు చాలా తగ్గిపోయినాయి. దీనికి నేను ఇందాక చెప్పినట్లుగా ఆయన చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఈ జగన్మోహన్ రెడ్డి కంటే ఎక్కువ పథకాలు ఇస్తానని చెప్పేసి అబద్ధాలు ఆడి ప్రచారార్పాటం చేసి మరి ప్రజలందరూ నమ్మారు. ఆ నమ్మి ఆయనకు ఓట్లు వేసినందుకు మరలా మరి జనం అందరూ కూడా ఇప్పుడు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో మళ్ళా ఎప్పుడు ఆ ప్రభుత్వాన్ని తీసుకొద్దామనే ఆలోచనలో ప్రజలందరూ ఉన్నారు. ప్రజల యొక్క తలసరి ఆదాయం పూర్తిగా తగ్గిపోయింది. మాకు జిఎస్టీ కూడా ఇప్పుడు చూసినట్టయితే జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ల ప్రభుత్వంలో కూడా దేదీప్యమానంగా ఉంది. ఇది మన లెక్కలు కాదు. వాళ్ళు వరల్డ్ బ్యాంకు ఏదైతే ఆల్ ఇండియా లెవెల్లో ఏదైతే వాళ్ళు ప్రణాళికాబద్ధకంగా ఒక అంచనా తయారు చేస్తారో వాళ్ళు చెప్పిన లెక్కల ప్రకారం, ఆర్బీఐ లెక్కల ప్రకారమే తలసరి ఆదాయం అన్ని రాష్ట్రాల్లో కంటే మెరుగ్గా, కరోనా టైంలో కూడా మెరుగ్గా ఉంది మన ఆంధ్ర రాష్ట్రాన్ని. ఇప్పుడున్న ప్రభుత్వంలో తలసరి ఆదాయం తగ్గిపోయింది. మరి పన్నులైతే వేస్తున్నారు, విపరీతంగా పెంచుతున్నారు. కరెంట్ ఛార్జీలు పెంచారు, ట్యాక్సులు పెంచుతున్నారు, ధరలు పెరుగుతున్నాయి. ఏం పెరిగినా కూడా ఈ తలసరి ఆదాయం తగ్గటానికి కారణం ఏంటంటే ఈ డబ్బులు ఎత్తిపోతున్నాయి. అప్పు నెలకి మంగళవారం రాంగతోటే మరి అప్పులు తీసుకొస్తున్నారు. శ్రీలంక అయిపోద్దన్నారు జగన్మోహన్ రెడ్డి గారి టైంలో. శ్రీలంక కాదు కదా, పెద్ద పెద్ద ప్రాజెక్టులు తీసుకొచ్చి ఇండస్ట్రీలు తీసుకొచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డిని కాళ్ళదన్ని ఈ రోజు ఈ ప్రభుత్వం తీసుకొచ్చారు. ప్రజలందరూ కూడా ఈ రోజున ఈ ప్రభుత్వం పట్ల వ్యాపారస్తులు కూడా మరి చాలా ఇబ్బంది పడుతున్నారు. వ్యాపారాలు లేక వెలవలపోతున్న సందర్భం ఒక్క తిరువూరే కాదు, ప్రతి ఊళ్ళో కూడా ఇదే పరిస్థితి. వ్యాపారాలు లేక మూసుకునే పరిస్థితి ఏర్పడింది. దీనికి ప్రధానమైన కారణం కూటమి ప్రభుత్వం అమలు కాని వాగ్దానాలు ఇచ్చి అమలు చేయలేని ఆచరణ సాధ్యంగానటువంటి పథకాలు ఇస్తానని చెప్పి ప్రజలందరినీ మోసపుచ్చారు. ప్రజలందరూ కూడా ఇప్పుడు అదే పరిస్థితిలో ఉన్నారు. ఎందుకు ఈ ప్రభుత్వం వచ్చిందా, ఈ ప్రభుత్వాన్ని ఎందుకు ఎన్నుకున్నామా అని చెప్పేసి బాధపడుతున్నారు. ముఖ్యంగా వ్యాపారస్తులకు కూడా అనేక రకాలుగా మరి జగన్మోహన్ రెడ్డి గారు వ్యాపారస్తుల పట్ల సానుకూల వైఖరిని అనుభవించినటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజు ఇచ్చిన ప్రభుత్వం వచ్చినటువంటి పరిస్థితుల్లో వ్యాపారస్తులు చాలా ఇబ్బంది పడుతున్నారు.